ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం వివో ప్రో కబడ్డీ సీజన్ 8లోనే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టీమ్ యూపీ యోధాని రివ్యూ చేయబోతున్నాం. ఈ రివ్యూలో భాగంగా మనం ఆ స్క్వాడ్లో ఎవరెవరు ఉండడం జరిగింది, రైడర్స్గా ఎవరున్నారు, డిఫెండర్స్గా ఎవరున్నారు, ఆల్రౌండర్స్గా ఎవరున్నారు అండ్ వాళ్ళ టీం యొక్క బలాబలాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ దానికంటే ముందుగా మీరు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. ముందుగా మనం వీళ్ళ స్క్వాడ్లో ఎవరెవరు ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా రైడర్స్. ఈ సంవత్సరం రైడర్స్లో పర్దీప్ నర్వాల్ ఉండడం జరిగింది. వీళ్ళ స్క్వాడ్లో రైడర్స్గా సురేందర్ సింగ్, గుల్వీర్ సింగ్, సాహిల్, శ్రీకాంత్ జాధవ్, పర్దీప్ నర్వాల్, ఎండి మసూద్ కరీం, మొహమ్మద్ టాగి, అంకిత్లు ఉండడం జరిగింది. సో మొత్తానికి ఇది యూపీ యోధా రైడింగ్ లైనప్. ఈ సంవత్సరం యూపీ యోధా రైడింగ్ యూనిట్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. కేవలం స్టార్టింగ్ 7లోని రైడర్స్ మాత్రమే కాదు, బ్యాకప్ రైడర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. ఇక డిఫెండర్స్. ఈ సంవత్సరం యూపీ యోధా డిఫెండర్స్గా నితీష్ కుమార్, సుమిత్, ఆశు సింగ్, గౌరవ్ కుమార్, ఆశిష్ కుమార్లు ఉన్నారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే వీళ్ళ స్టార్టింగ్ 7లో ఉండబోయే డిఫెన్సివ్ యూనిట్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది, కానీ వీళ్ళ బ్యాకప్లో ఏ డిఫెండర్స్ అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు. ఇక ఆల్రౌండర్స్ విషయానికి వచ్చేద్దాం. ఈ సంవత్సరం యూపీ యోధా ఆల్రౌండర్స్గా ఇద్దరిని మాత్రమే తీసుకోవడం జరిగింది. గుర్దీప్, నితిన్ పన్వార్ని యూపీ యోధా ఆల్రౌండర్స్ విభాగంలో తీసుకోవడం జరిగింది. అండ్ వీళ్ళిద్దరికీ డొమెస్టిక్ కబడ్డీలో మంచి స్టాట్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇక స్క్వాడ్ని చూసేసాం కదా, ఇప్పుడు వీళ్ళ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా వీళ్ళ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుకోవాలంటే వీళ్ళ రైడింగ్ గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే వీళ్ళ రైడింగే వీళ్ళ మెయిన్ స్ట్రెంగ్త్. స్టార్టింగ్ 7లో ఉండబోయే పర్దీప్ నర్వాల్, శ్రీకాంత్ జాధవ్, సురేందర్ గిల్ వీళ్ళే కాకుండా బ్యాకప్గా కూడా మంచి రైడర్స్ ఉండటంతో ఈసారి వీళ్ళ రైడింగ్ యూనిట్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. ఇక వీళ్ళ వీక్నెస్ విషయానికి వచ్చినట్లయితే వీళ్ళ డిఫెన్స్. స్టార్టింగ్ 7లో ఉండబోయే డిఫెండర్స్ అందరూ స్ట్రాంగ్ డిఫెండర్సే, అయితే వీళ్ళలో ఎవరికైనా ఇంజురీ అయితే సరైన బ్యాకప్ మాత్రం వీళ్ళకి లేదనే చెప్పాలి. డిఫెండర్స్ని అండ్ ఆల్రౌండర్స్ని ఇద్దరిని కలిపి 7 మెంబర్స్ని తీసుకోవడం జరిగింది ఈ టీం. సో ఈ జట్టులో ఉన్న ఏ డిఫెండర్కైనా ఇంజురీ జరిగితే మాత్రం ఈ జట్టు కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. బట్ ఇంజురీస్ జరగకపోతే మాత్రం ఈ టీం ఫైనల్స్కి వెళుతుందన్న అంచనాలు కూడా ఈ టీం పైన ఉన్నాయి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. మరో వీడియోతో మీ ముందుంటాను. అందరూ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ ఎస్వి సాయి.